ఓవైపు ముఖ్యమంత్రిని మారుస్తున్నారన్న ప్రచారం, మరోవైపు సీఎం చేపట్టిన ఏ కార్యక్రమానికైనా బాసటగా నిలుస్తున్న కేబినెట్ మంత్రులు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొందన్న వార్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూనే ఉన్నారు. పార్టీలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తాను అనుకున్నది అనుకున్నట్టుగానే చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి. ఎవరు ఏమనుకున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తుంటే ఆయనకు కేబినెట్ మొత్తం సపోర్ట్గా నిలుస్తుంది. అయితే ఇతర జిల్లాలోని కొందరు నేతలు, మంత్రులు సీఎం పైనే అలకబోని అవకాశాలు ఉన్నాయా అనే చర్చ జోరందుకుంది. కానీ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు టూర్. ఈ కార్యక్రమానికి కేబినెట్ మంత్రివర్గం మొత్తం హాజరు కావడంతో సీఎం వర్గంలో కొత్త బలాన్ని నింపాయట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంచి రోజులొచ్చాయన్న టాక్ ప్రారంభమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 6,000 కోట్లతో కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకంతో పాటు కొడంగల్లో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల మహబూబ్ నగర్లో జరిగిన భారీ బహిరంగ సభలోనూ తన మంత్రివర్గంతో కలిసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గిరిజనుల అభివృద్ధి కోసం 12,600 కోట్లతో చేపట్టిన ఇందిర సౌరగిరి వికాసం పథకాన్ని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మాచారం గ్రామంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మినహా మంత్రివర్గంలోని అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం సభావేదిక నుంచే మంత్రివర్గంతో కలిసి నల్లమల అభివృద్ధి పేరుతో డిక్లరేషన్ సైతం విడుదల చేయటం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల్లో సంతోషాన్ని నింపింది. అయితే ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలను కొడంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట వేదికలుగా ప్రారంభోత్సవానికి వేదికలయ్యాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పెద్దపీట వేస్తున్నాడన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోందట. అంతేకాదు కొందరు నేతలు అసంతృప్తి జ్వాలలు రేకెత్తిస్తున్నారన్న టాక్ సైతం కొనసాగుతోంది. కేబినెట్లో ఉన్న దాదాపు మంత్రులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన వెంట నడుస్తున్నారు. ఒక్క నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి బ్రదర్స్ మినహా మంత్రివర్గంలోని మిగతా సహచరులందరూ రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా అందుకు పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నారు. ఇందుకు మరోమారు ఉదాహరణగా నిలిచింది నల్లమలలో జరిగిన గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన ఇందిర సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించిన ప్రతిసారి తాను నల్లమల బిడ్డనంటూ చెప్పుకోవటం ఆయన మాటలతో ఒక్కసారిగా సభా ప్రాంగణం కేరింతలతో మారుమోగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తూ వచ్చారు. పాలమూరు జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఒక్కరు మినహాయిస్తే 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో చెయ్యాలనే తపన కనబరుస్తూ వస్తున్నారు. అయితే నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం ఆ మధ్యకాలంలో కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలను కూడగట్టుకోవటం, వారితో ప్రత్యేక సమావేశం పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ఎమ్మెల్యేల భేటీపై ముఖ్యమంత్రి వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను పక్కకు పోకుండా అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటే కొనసాగుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో ఇరకాటంలో పెట్టాలని ఎప్పటికప్పుడు కొందరు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కూడా మారుస్తారని ప్రచారం జోరందుకుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ పుకార్లను లెక్క చేయకుండా తన మంత్రివర్గ సహచరులందరినీ కలుపుకుపోతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో తాను పుట్టిన గడ్డకు ఏదో చెయ్యాలనే తపన ఆయనలో కనిపిస్తోంది. వెనుకబడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్టుగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కావలసిన దానికంటే ఎక్కువగానే పనులు చేసి పెడుతున్నారు. ఇది కొన్ని జిల్లాల నేతలకు మింగుడు పడటం లేదన్న ప్రచారం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన మంత్రివర్గంలో ఎలాంటి అపోహలకు తావు లేకుండా తాను పుట్టిన గడ్డకు మేలు చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరెన్నో అభివృద్ధి పథకాలు చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూసుకుంటే కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు మొదలుకొని నేటి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ప్రవేశపెడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే గతంలో వెనుకబడ్డ కరువు జిల్లాగా ముద్రపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా త్వరలోనే అన్ని హంగు ఆర్భాటాలతో సస్యశ్యామలం కావటం తథ్యంగా కనిపిస్తోంది. మరి చూడాలి, ఇకపై తోటి సహచర మంత్రులు ఇలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయ సహకారాలు అందిస్తారా లేదా అనేది.